ప్రపంచ దేశాల్ని పాకిస్తాన్ అడుక్కుంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నిజమే. పాకిస్తాన్ ప్రపంచ దేశాలని వేడుకుంటుంది. పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేసే దేశాలని అయ్యా అంటూ అడుక్కుంటుంది. నిజమే. పాకిస్తాన్ తమ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ చూస్తే అదే అనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏంటో ముందుగా చూద్దాం, ఆ తర్వాత మిగిలినటువంటి వార్తల్లోకి వెళ్దాం. పాకిస్తాన్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అఫీషియల్గా వారు పోస్ట్ చేసినటువంటి ఒక పోస్టును చూస్తే మనకు అదే కనబడతా ఉంది. పాకిస్తాన్ దేశమే అడుక్కుంటున్నట్టుగా కనబడతా ఉంది. అడుక్కుంటుంది అని ఎందుకంటున్నాడంటే, భారతదేశం పైన మేమేం చేయలేకపోతున్నాం, మాకు సంబంధించినటువంటి విషయంలో హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు రావాలి అంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఎనిమీ అంటే భారతదేశాన్ని పట్టుకొని ఎనిమీ అని చెప్తా ఉన్నాడు. అమీద్ ఎక్సలేటింగ్ వార్ అండ్ స్టాక్స్ క్రష్ అని చెప్పేసి, స్టాక్స్ అయితే దాదాపుగా 6,000 పాయింట్లు 7,000 పాయింట్లు మొత్తం కుప్పకూలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా కొలాప్స్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్కు సంబంధించినటువంటి విషయంలో అసలు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలినటువంటి సందర్భంలో పాక్కు సంబంధించినటువంటి ఆర్మీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధానికి కావాల్సినటువంటి పరికరాలు కొనుక్కోవాలన్నా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో ఆర్మీని కాపాడుకోవాలన్నా కనీసం వారి దగ్గర డబ్బులు లేకుండా అయినాయి. ఇంకా వీళ్ళు ఇండియాతో యుద్ధం చేస్తామని వాళ్ళు వస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ చూస్తే అసలు మొత్తం కుప్పకూలిపోయింది. స్టాక్ ఎక్స్చేంజ్ అనేదే కనబడతలేదు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి వార్తలే మనం ఎక్కడ చూసినా ఇవే కనబడుతూ ఉంటాయి. అసలు ఈ 4-5 రోజులలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు అనేటి అన్నలు అసలు నోటి మీద ఏలు పెట్టుకునే విధంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కు సంబంధించినటువంటి పాకిస్తాన్ను ఎవరైనా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్లీగా ఉండేటువంటి దేశాలు ఏమైనా ఉంటే దానం చేయండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు అసలు యుద్ధానికి ఎందుకు దిగాల్సి వచ్చింది? అసలు సంబంధమే లేకుండా పహల్గామ్ అటాక్స్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ యొక్క టెర్రరిస్టులను పంపించింది ఆర్మీ అనే విధంగా కొంతమంది టెర్రరిస్టులని ఆ ఆపరేషన్ సింధూర్ పేరు మీద అక్కడ మట్టు పెడితే ఆ మట్టు పెట్టడంలో ఎవరైతే హతులైనటువంటి ఎవరైతే చనిపోయినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ సెల్యూట్ చేయడం అంటే ఎంత సిగ్గుచోట చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఆర్మీయే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని చెప్పడానికి ఆ యొక్క ప్రూఫ్ కనబడతా ఉంది. ఇంకా వీళ్ళు పైసలు ఇవ్వండి అయ్యా అంటూ అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు ఇంకా యుద్ధం చేస్తాము, మేము ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ ఆర్మీ చీఫ్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, పాకిస్తాను అనేది చిన్న విషయము, పాకిస్తాన్ అనేది చిన్నది, భారత్తో కొట్లాడలేదు, కనీసము భారత్తో ధీటైనటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు, వెనక్కి తగ్గండి అనేటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ఎంపీ చెప్తా ఉన్నాడు. అయినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. పైసలు లేవంటూ ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు, పైసలు కావాలంటూ అడుగుతూ ఉన్నారు, మరొక వైపు భారత్ పైన మేమేదో చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లనే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి దేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ కనబడతా ఉంది, మరొక వైపు ఇండియా. ఇటు రెండు వైపుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అటాక్స్ను మాత్రం తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్కు లేదు. పాకిస్తాన్ ఖచ్చితంగా చేతులు ఎత్తేసేటువంటి సందర్భమే వచ్చిందనే చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్